రమేష్ రమేష్ కొడైకెనాల్లో కనిపించాడమ్మా. కనిపించా? అతను బంగ్లాకు వెళ్ళాడు. అతను లేడు. వచ్చేదాకా వెయిట్ చేశాను. సరితని వెంట పెట్టుకుని వచ్చాడు. సరితని వెంట పెట్టుకొచ్చాడా? ఆమె ముందు నన్ను అవమానించి అనరాని మాటలు అన్నాడమ్మా. ఏమిటి? దాన్ని పక్కనుంచుకుని నిన్ను అవమానించాడా? ఈసారి రాని చెప్తాను. రాడమ్మా. నన్ను పూర్తిగా మోసం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోడు. ఏం చేసుకోకపోతే అంతకంటే 1000 రెట్లు మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేస్తాను. అది కాదమ్మా, మరొకరిని పెళ్లి చేసుకునే యోగ్యత నాకు లేదమ్మా. ఏమిటి అనేది? రమేష్ మాటలు నమ్మి చెయ్యరాని అపరాధం చేశాను. మన కుటుంబానికేనమ్మా. నేనిప్పుడు గర్భవతినమ్మా. ఎంత పచ్చేసావే? నిన్నింత గారాభంగా పెంచింది ఎందుకేనా? నలుగురిలో ఇక నా మొహం ఎలా చూసేది? నా మొహం ఎలా చూసేది? క్షమించమ్మా. క్షమించే పనేనా నువ్వు చేసేది? అమ్మా, నువ్వు పెంచినట్టల్లా పెరిగాను. నువ్వు చెప్పినట్టల్లా విన్నాను. నువ్వు ఏ దారిని పొమ్మంటే ఆ దారిని పోయాను. కాలి దారి గోతలో పడ్డాను. అమ్మా, నాకేం తెలియదమ్మా. నువ్వు నన్ను ద్వేషిస్తే నాకెవరమ్మా దిక్కు? ఇదంతా చూస్తూ నేను బతికుండడం కంటే చావడమే. నేను బతికుంటాను కంటే చావడం. ఊరుకో పద్మ, నేనంతా విన్నాను. ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు పద్మ. తెలిసి కూడా ఏం చేయలేకపోయాను, చేయలేను. అది నాకు తెలుసు. కొన్నాళ్ళుగా ఇంటి చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏనాడో ఉన్నాడో పెను తుపానుగా మారి ఈ ఇంటిని నేలమట్టం చేస్తాయని నాకు తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేను పద్మ. అది నా శాపం. నా పాపానికి కాదు, ఇది మీ పాపం కాదు. దీనికంతా కారణం నేనే. మెరిసేదంతా బంగారం అనుకున్నాను. పిల్లవాడు కలిగినవాడు, చదువుకున్నవాడు. ఈ సంబంధం చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని పడ్డా. చేతులారా పిల్లని గోతిలో తోశారు. ఇదంతా నా పాపం. కాదు పద్మ, కాదు. ఇది నాది కూడా. బిడ్డల మంచికి చెడ్డకి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది పద్మ, మరి ఇద్దరిది. పద్మ, నేను మహాపాపిని. ఇవన్నీ నా పాపానికి శిక్షలు. ఇదే ఆఖరి శిక్ష కాదు, ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి. అనుభవిస్తాను. తప్పించుకోవాలని కాదు పద్మ నా తాపత్రయం. వీటికి అంతం ఎప్పుడా అని ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను పద్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు కర్తవ్యం ఆలోచించండి. బిడ్డను రక్షించండి. వెళ్ళి రమేష్ తండ్రిని చూడండి. అయ్యో, ఏ మోహం పెట్టు చూడమంటావు పద్మ? సాధారణంగా ఆడపిల్ల తండ్రి నా బిడ్డ చక్కనిది, చదువుకున్నది, గుణవతి, శీలవతిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. పద్మ, నేనేమని చెప్పుకున్నాను? మీరు ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి. నా బిడ్డను ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. వెంటనే వెళ్ళండి. పద్మ, మన బిడ్డను కాపాడుకోవాలి. వెళ్తాను పద్మ, ఏడవకు. అన్నయ్య, ఏమిటమ్మా ఈవేళ ఎప్పుడొచ్చావు? ఏమిటమ్మా, ఏం జరిగింది? నాన్నగారు కులాసగా ఉన్నారా? మరి ఏమిటమ్మా, ఏం జరిగింది చెప్పు. నువ్వు ఇంట్లో ఉంటావో లేదో అని ఈ ఉత్తరం ఇచ్చి వెళ్దామని వచ్చాను. చదువుకో, నీకే తెలుసు.
దాని నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పిడుగు పడుతుందని అనుకుంటూనే ఉన్నాను. చెత్త అమ్మకు నాన్నకు ఈ విషయం తెలిసిందా? తెలిసింది. ఇద్దరు మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోయారు. ఇక చిత్ర సంగతి సరే సరే, నాకేమీ దిక్కు తోచక నీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య, దీనికేదో మార్గం నువ్వే చూడాలి. చిత్రం నువ్వే ఒడ్డుకు చేర్చాలి. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. మిగతా సంగతులు నేను చూసుకుంటాను. రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, బయటికి వెళ్ళారు. వస్తారు, కూకోండి. ఎవరు? మీరెవరో తెలుసుకోవచ్చా? జడ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్ని, చిత్ర అన్నను. డబ్బు ఏమన్నా కావాలా? నా చెల్లెలి జీవితాన్ని డబ్బుతో వెలుగు పెడుతున్నావు. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రను పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతారు. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుపు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెల్ని అడుగు. ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది? ఏమిటి ఇంట్లో చొరబడి? ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపించలేదు. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి? అసలు నువ్వెవరు? నా పేరు శేఖర్. చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? పెద్దవారు, నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పాలుపోవటం లేదు. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మత్తు పెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకెనాల్ వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించారు. నా చెల్లెలు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నమ్మి నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్యాభరణమైన తన శీలాన్ని ఇతను కల్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు. ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. నా చెల్లెల ప్రాణాన్ని కాపాడండి. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు. జడ్జి గారు, నీకు పుణ్యం ఉంటుంది. మా కుటుంబాన్ని రక్షించైనా. రమేష్, నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డాను. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం. దానిని ఒప్పుకోవటం దైవ లక్షణం. నువ్వు తప్పు చేసుంటే ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. కూర్చో రమేష్. నిన్ను భార్యగా స్వీకరించడానికి వచ్చాడమ్మా. చిత్ర, నన్ను క్షమించి చిత్ర. చిత్ర, చిత్ర, అమ్మ చిత్ర,
బావగారు, ఇక అట్టే వ్యవధి లేదు. నా కోడలు కళంకంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. పుట్టడు పసుపు కుంకుమతో సుమంగలిగానే వెళ్ళిపోనివ్వండి. బావగారు, మీరు అనుమతిస్తే రమేష్ ముఖాన్ని బొట్టు పెట్టి తాళి కట్టు నాయన. చిత్రం, నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరూ ఒక్కరేనా? ఏమిటి వైపరీత్యం? ఒకే హృదయ పాత్రలో అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం చూచి దేవుడిని